వరంగల్ నగరం మైనవోలు పరిధి విద్యుత్ శాఖలో ఏడీగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డి జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన భద్రకాళి దేవస్థానంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం పరిసరాల్లోని పేదలకు అరటి పండ్లు పంపిణీ చేయడంతో పాటు గోశాలలో మూగ జీవాలకు గడ్డి ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో పుట్టినరోజులు శుభకార్యాలను ఆడంబరంగా జరుపుకోవడం కంటే పేదలకు సహాయం చేయడం, మూగ జీవాలకు ఆహారం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతికి మేలు చేసే విధంగా నేచురల్ పద్ధతిలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్నిహితులు, సహచర ఉద్యోగులు మరియు స్థానికులు పాల్గొని రాజిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతే చాలంటే ఎంత ఎందుకో కొన్ని సంవత్సరం సార్లు బాగున్నాయి అంతే నచ్చి అక్కడ చేసిన పోయి సార్ గుర్తుందా అమర్ ఒక ఫోటోది ఒకసారి అందరం తీద్దాం వెంకీ వీడియో ఆన్ చేసి పెట్టినా అంకుల్ కొంచెం ముందు చూసుకో కాదు వీటితో ఆవు వచ్చినట్టు లోగో గురించి కాదు అమ్మ ఆవు కూడా వచ్చినట్టు పాట పెట్టు తెలుసు మ్యూజిక్ పెడతా తీసొస్తా నువ్వు ఉండాలి కదా. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరూ నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు తెలిపి అందరికీ నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఇక ముందు ఈ బర్త్డేలకు కేకులు అటువంటివి కాకుండా మూగజీవులకు పేదవాళ్ళు లేని వారికి కొంత సాయం చేస్తూ మీరు కూడా ఇలానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాజిరెడ్డి ఏడీ ట్రాన్స్కో వర్ధన్పేట మైనవోలు. ధన్యవాదములు.